నమస్కారం. రామకథలు ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం భగీరథుడు గంగానదిని దివి నుండి భువికి తీసుకొని వచ్చుటకు యత్నించుట అనే విషయం గురించి తెలుసుకుందాం. సగరుడు మరణించిన తరువాత అంశుమంతుడు రాజయ్యను. అంశుమంతుడు కుమారుడు దిలీపుడు. అతడు మిక్కిలి ధర్మాత్ముడు. వాడికి రాజ్యం అప్పగించి తపస్సు చేయడానికి అంశుమంతుడు హిమాలయాలకు వెళ్ళి కొంతకాలానికి మరణించెను. దిలీపుడు తన తాతలను తరింపజేయుటకు గంగను దివి నుండి భువికి తెచ్చుట ఎట్లు అని తీవ్రంగా ఆలోచించెను. కొంతకాలానికి దిలీపునికి భగీరథుడు అని కుమారుడు కలిగెను. అతడు పరమ ధార్మికుడు. దిలీపుడు తన రాజ్యభారమును భగీరథుడికి అప్పగించి కొంతకాలానికి మనోవ్యధతో మరణించెను. భగీరథుడికి సంతానం లేదు. ఎన్నో హోమాలు చేసినా సంతానం కలగలేదు. ఇక భగీరథుడు గంగను దివి నుండి భువికి తీసుకురావాలని సంకల్పంతో తన రాజ్యభారమును మంత్రులకు అప్పగించి తపస్సు చెయ్యుటకై గోకర్ణ క్షేత్రమునకు వెళ్ళెను. భగీరథుడు మాసమునకు ఒక్కసారి మాత్రమే ఆహారం తీసుకొని ఎన్నో సంవత్సరాలు తీవ్రమైన తపస్సు చేసెను. భగీరథుని తపస్సు బ్రహ్మ ప్రసన్నుడై, ఓ మహారాజా, నీ తపస్సుకు మెచ్చితిని. నీకు ఏమి వరం కావాలో కోరుకో అని అడిగెను. అప్పుడు భగీరథుడు, ఓ బ్రహ్మదేవా, మా ముత్తాతల యొక్క భస్మరాశి గంగాజలంతో తడిసి శాశ్వతంగా స్వర్గనివాసులై మోక్షం పొందవలను. ఓ దేవా, మా ఇక్ష్వాకు వంశమునకు సంతానం ప్రసాదింపుము. మా వంశము ఇంతటితో ఆగిపోరాదు. ఇవియే నేను కోరుకొను 2 వరములు అని చెప్పెను. అప్పుడు బ్రహ్మ, ఓ భగీరథ, నీ మనోరథము ఉత్తమమైనది. నీ కోరికలు తీరును. నీకు శుభము అగును అని ఆశీర్వదించెను. భగీరథ, గంగానది హిమవంతుని పెద్ద కూతురు. ఈమెను ధరించుట పరమశివుడు మాత్రమే సమర్థుడు. గంగా ప్రవాహం యొక్క తాకిడి భూమి తట్టుకొనలేదు. పరమశివుడు మాత్రమే గంగను ధరింపగలడు అని చెప్పెను. బ్రహ్మదేవుడు గంగతో, ఈ రాజును నువ్వు అనుగ్రహింపుము అని చెప్పి స్వర్గమునకు వెళ్ళెను. ఇది ఈరోజు కథ. తదుపరి భాగంలో మరో అందమైన సంఘటనను తెలుసుకుందాం. ధన్యవాదములు. జై శ్రీరామ్.